హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పూరి అండి. పూరి బంగాళదుంప కుర్మా చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా అందరి ఫేవరెట్ కూడా. హోటల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది పూరి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. నాకైతే చిన్నప్పటి నుంచి పూరీని లేయర్స్ తీసుకొని తింటాం అంటే చాలా ఇష్టం. ఇట్లాగా ఈ విధంగా పిండి కలిపేయడం అనేది ఈ మధ్య బాగా వచ్చింది. మీకు ఎవరికైనా పిండి కలిపే విధానం కావాలంటే అడగండి. ప్రస్తుతానికైతే పూరీలోకి మంచి కూర చేయడం చూపిస్తాను. చిన్నదాకా పెట్టుకొని నూనె వేసుకొని తాలింపులన్నీ వేపాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా 2 పెద్ద సైజు కోసి పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని సాల్ట్ వేసి బాగా మరుగుతూ ఉంచాలి. బాగా మరగపెట్టాలి. ఎందుకంటే ఉల్లిపాయ ఉడకాలి దాంట్లో. అది ఉడికే లోపు మనం 2 చెంచాలు శనగపిండి తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంపలు కూడా నేను ఉడకపెట్టి ఉంచుకున్నాను 3 మీడియం సైజు. వాటిని కూడా వేసి ఉడికించిన తర్వాత శనగపిండి కలిపి పెట్టుకున్నది కూడా పోసి చక్కగా 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకపెట్టండి. అంతేనండి, పూరీ కుర్మా చాలా టేస్టీగా తయారైపోతుంది. ఇప్పుడు పూరీ కూడా మనం చేసుకుందామండి. నేను ఆల్రెడీ పూరీ పిండిని కలిపి పెట్టేసుకున్నాను, నానింది. చాలా సాఫ్ట్గా అయిపోయింది పిండి. మంచి నూనె కళాయిలో పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పూరీని వేయండి. వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసినట్టయితే పూరీ చక్కగా పొంగుతుందండి. ఎవరికైనా వీడియో ఎలా ఉందో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్.